పసుపు రైతులందరూ నేను చెప్పబోయే ఈ విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని నా యొక్క మనవి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వాలు పసుపు రైతులకు క్వింటాల్ పసుపు వచ్చేసి గిట్టుబాటు రేట్ కింద 12,000 రూపాయలు ప్రభుత్వాలు ఇచ్చాయి. ఈ 12,000 రూపాయల పసుపు రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. దీనిని కాదనలేని విషయం. అయితే నేను ఎన్నోసార్లు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయండి, రైతులకు లాభం జరుగుతుందని చెప్పాను. మరి ఇప్పుడు లాభం ఎలా జరుగుతుందో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రభుత్వం ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనేది నేను ఎప్పటి నుంచి అంటున్న విషయం. పసుపు రైతుల గురించి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తే పసుపు పండించే ప్రతి రైతు పండించిన చోటు నుంచి ప్రాసెసింగ్ యూనిట్కి వారి పసుపు తీసుకురావాల్సి ఉంటుంది. దీనికి ట్రాన్స్పోర్ట్ అవసరం ఉంటుంది. మూలంగా ఈ ట్రాన్స్పోర్ట్లో డ్రైవర్స్, లారీ వాళ్ళు బతికే అవకాశాలు ఉన్నాయి పసుపు రైతుల మీద. ఒకటి. రెండోది, ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పడినప్పుడు దీంట్లో పనిచేయడం కోసం ఒక 50 నుంచి 80 మందికి ఉపాధి అవకాశం ఉంటుంది. ఇది కాదనలేని నిజం. ఇప్పటి వరకు ప్రభుత్వం పసుపు రైతులకు 12,000 రూపాయలు ఇచ్చింది. అయితే ప్రాసెసింగ్కి వెళ్ళిన పసుపు వాటిలో ఉన్న ఔషధ గుణాలు గల రసాయన పదార్థాలను వేరు చేయడం జరుగుతుంది. అయితే పసుపులో ఎన్నో రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయని మనకు తెలుసు. వాటిని ఆయుర్వేదిక్ వాళ్ళు లేదా ఫార్మా కంపెనీ వాళ్ళు వాడుకుంటారు. అయితే ఇక్కడ పసుపులో నుంచి దానికి సంబంధించిన ఆయిల్ని వేరు చేస్తారు. ఆ ఆయిల్ దాదాపు 1 లీటర్ వచ్చేసి 10,000 రూపాయలుగా ఉంటుంది. నాకు తెలిసి క్వింటాల్ పసుపులో అంటే 100 కేజీ పసుపులో తక్కువగా 5 లీటర్ల నుంచి 10 లీటర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే 5 లీటర్లు అనుకున్న 50,000 రూపాయలు పసుపు రైతుకు ప్రాసెసింగ్ చేసి తీసిన ఆయిల్ పైన 50,000 రూపాయలు క్వింటాల్ పసుపుకు లాభం జరుగుతుంది. అంతేకాకుండా ప్రాసెసింగ్ యూనిట్లో ఆయిల్ తీసిన తర్వాత మళ్ళీ పసుపుని ప్రజలకు వంటల్లో వాడుకోవడానికి చక్కగా అమ్ముకోవచ్చు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కోసం అంటే మనం ఏవైతే వంటలు చేస్తామో ఆ వంటలు దాదాపు వేడిగా ఉన్నప్పుడే పసుపు వేయడం జరుగుతుంది. అలా వేడి పదార్థాల పైన పసుపు వేసినప్పుడు మనం ఏదైతే ఆయిల్ తీస్తున్నామో ఆ ఆయిల్ వేడిలో మసిలినప్పుడు గాలిలో కలిసిపోవడం జరుగుతుంది. అంటే మనం ఇప్పుడు తింటున్న ఏ వంటకాల్లో కూడా మనం ప్రాసెసింగ్ చేసి బయటకు తీస్తున్న ఆయిల్ అనే పదార్థం మన పసుపులో లేనట్టే. సో పసుపు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం వలన పసుపు రైతుకి డైరెక్ట్గా 50,000 రూపాయల లాభము అండ్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ బతుకుతుంది. ప్రాసెసింగ్ యూనిట్లో ఒక 50 నుంచి 80 మందికి ఉపాధి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ జరిగే లాభం ఇంకోటి ఏంటంటే ప్రజలకు వంటలో వాడుకోవడానికి పసుపు ఇప్పుడు దాదాపుగా 250 నుంచి 350 రూపాయలకు కేజీ అమ్ముతున్న పసుపు కాస్త 20 రూపాయలకి అమ్ముకోవచ్చు. ఎందుకంటే పసుపు రైతుకు కావలసిన లాభం 5 రెట్లు ఇక్కడ జరిగింది. ఆ లాభం జరిగిన తర్వాత వచ్చిన పసుపుని కేవలం ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వెళ్తే చాలు. ఇక్కడ నుంచి ఇక్కడికి దిగడానికి, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రజల్లోకి తీసుకురావడానికి వచ్చింది. ట్రాన్స్పోర్ట్ ఖర్చు వెళ్తే చాలు. దాంట్లో 2 రూపాయల లాభం చూసుకున్నా 20 రూపాయలకు కేజీ అమ్ముకున్నా పసుపు రైతుకు ఎలాంటి నష్టం లేదు. ప్రజలు తక్కువ ధరకే పసుపు వస్తుంది, సంతోషం. ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ బతుకుతుంది, ఇదొక సంతోషం. 50 మంది నుంచి 100 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతుంది, ఇదొక సంతోషం. ఇలా ప్రతి మండల కేంద్రంలో ఒక ప్రాసెసింగ్ యూనిట్ మనం పండిస్తున్న వ్యవసాయానికి ప్రాసెస్ చేసుకోవడానికి పెడితే ప్రతి మండలంలో నిరుద్యోగ సమస్య నిర్మూలన జరుగుతుంది. ప్రజలకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు వస్తాయి, రైతులకు అధిక లాభాలు వస్తాయి. దీని ద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుంది. ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి ప్రతి మండలంలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను.